తల్లిదండ్రులు ఏది చెబితే అది సందేహం లేకుండా విశ్వసించగలుగుతారు పసిబిడ్డలు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని అన్నాడు. వాస్తవంగా పెద్దలకి పిల్లలకి తేడా ఏంటంటే, చిన్నపిల్లలు ఏమో లాజిక్ వెతకరు, పెద్దలుగా మనమేమో అన్ని లాజిక్ ప్రకారం వెతుకుతాం. బూచోడు వస్తాడు అని పెద్దోడికి చెప్పి నమ్మించగలమా? పెద్దోడు బూచోడు ఎందుకు వస్తాడు? బూచోడు ఎట్లుంటాడు? ఆయన నా తిండికి బూచోడికి అసలు సంబంధం ఏంది? ఆయన బూచోడు ఏ పర్సనాలిటీతో ఉంటాడు? ఆయన నువ్వు పిలిస్తే బూచోడు రావటం ఏంటి? ఇలాగ బోల్డ్ అని ప్రశ్నలు ఉంటాయి. లాజిక్. చిన్నోడికి ప్రశ్నలు ఏమి ఉండవు. చిన్నోడు నమ్మేస్తాడు, బూచోడు వస్తాడు అంటే వాడు టప్పి తినేస్తాడు. ఇక్కడ మనల్ని మార్పు చెందమంటున్నాడు. ఏంటంటే, లాజికల్ గా ఆలోచించడం మంచిదే గాని నేను చెప్పిన కొన్ని విషయాలను విశ్వసించే విషయంలో మాత్రం మీరు లాజిక్లు వెతకొద్దు. నేను చెప్పింది చెప్పినట్టు మీరు నమ్మాలంతే. నేను విశ్వసించమన్నాను, విశ్వసించండి. తర్వాత మీకు అర్థమైంది. నేను మీకు మొత్తం క్లారిటీ ఇస్తా. ముందైతే నమ్మండి. తల్లిదండ్రి మాట పిల్లలు ఎలాగూ నమ్ముతారో నా మాట నమ్మే విషయంలో మీరు బిడ్డల్లాగా ఉండాలి. నా కన్న బిడ్డల్లాగా మీరు విధేయత చూపాలి. మార్పు చెందమంటున్నాడు. అంటే దేవుణ్ణి విశ్వసించే విషయంలో, దేవుడు చెప్పిన మాటల్ని గౌరవించే విషయంలో పసిబిడ్డలాగా మీరు మార్పు చెందాలి. దేవుడు దిద్దుకోమన్న విషయాల్లో పసిబిడ్డలా విధేయత చూపి దిద్దుకోవాలి. దేవుడు నమ్మమన్న విషయాలను కూడా పసిబిడ్డలాగా నమ్మాలి మనం. అంతేగాని మనం ఏదో మేధావుల్లాగా, అన్నీ తెలిసిన అనంత జ్ఞానుల్లాగా మన లాజిక్స్ ని వెతికి ప్రతిదీ లాజికల్ గా థింక్ చేసి దేవుణ్ణి కూడా లాజికల్ గా ఆలోచించడానికి మనం ట్రై చేయొద్దు. ఎందుకంటే నీకు తార్కికంగా లాజికల్ గా అర్థమయ్యే కొన్ని విషయాలు, కొన్ని నీ లాజిక్ అందవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న కణము లాంటి పర్సనాలిటీలో చాలా మందిని దేవుడు పొందుపరిచాడు. ఒక చిన్న కణంలో చాలా మంది వ్యక్తుల్ని పొందుపరిచాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాములో ఇస్సాకు ఒక కణ రూపంలో ఉన్నాడు, ఇస్సాకులో యాకోబు ఇంకో కణ రూపంలో ఉన్నాడు, యాకోబులో లేవి మరొక కణ రూపంలో ఉంది. అసలు అది మనం ఊహించడానికి కూడా అర్థం కాదు మనకి. ఏ లాజిక్ తో సెట్ చేశాడు? ఏ లాజిక్ ప్రకారం అలా ఎమిర్చాడు? అది ఎలా సాధ్యమైంది అంటే నీకు తెలిసి సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే.